అంటే ఓవర్ లాగ్ ఏదో ఉందంట. ఓవర్ లాగ్ అంటే స్టోరీ సెకండ్ చాలా బాగుంది. బుజ్జి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ చాలా బాగుంది. ఈ సినిమా 12 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకే చూడాలి. ప్రతి ఒక్కరు ఆలోచన తెచ్చుకోవాలి. సినిమా చాలా బాగుంది. ఓవర్ లాగ్ ఏదో ఉందంట కదా సార్. ఎవరెవరో పువ్వు తెచ్చారు చాలా బాగుంది. ప్రభాస్ హైలైట్ అండి. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి. తీస్తావచ్చు బయట ఇంటికి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు కంపెనీ చూడాలి. సినిమా చాలా బాగుంది. మీరు కూడా చూడండి. నేను మళ్ళీ వస్తాను. నేను ఇంత సినిమా థియేటర్ లో ఉంటాను. 5 సార్లు చూస్తాను. సినిమా చాలా బాగుంది. మళ్ళీ చూస్తాను. నార్మల్ హౌస్ఫుల్. ఎవరు తగ్గేది లేదు. ఒడిసో టికెట్లు అయిపోయి ఎవరు ఆడుకోండి. రేటింగ్ 10కి వేసుకోండి. ఫిక్స్ ఇండియా స్టార్ అయిపోయి ఇంకా ఇంటర్నేషనల్ అవార్డు వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే బాహుబలిలో ఉన్న విజువల్స్ మనం చూడలేదు. బుజ్జి క్యారెక్టర్ ఎలా అనిపించింది? కామెడీ ఎరగదీసింది బుజ్జి. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అది సూపర్ హిట్. అమితాబ్ బచ్చన్ అంటే మరి విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోయింది అంటున్నారు జనాలు. ఇలాంటి సినిమా బాలీవుడ్ లో హాలీవుడ్ లో చూస్తుంటారు, కానీ టాలీవుడ్ మన టాలీవుడ్ లో ఇప్పుడే చూస్తారు. మామూలుగా లేదు. 8 PM తాగాను పుల్లు ఎక్కలేదు. సినిమా చూడగానే సినిమా మామూలుగా లేదు. సినిమా అంటే ఇది. రికార్డ్ బ్రేక్ చేస్తున్నాడు. రికార్డ్ బ్రేక్. ఏంటి బ్రో సినిమా ఏంటి బ్రో మామూలుగా లేదు. ప్లాట్ 2 గురించి ఎదురు చూస్తా నిజంగానే బాబోయ్. ఏంటి బ్రో సినిమాలో క్లైమాక్స్ చాలనా? ప్రభాస్ అనే గొప్పోడంటే కన్నీరు ఈ రోజుల్లో చెప్తున్నారు కదా, మా రికార్డ్ మేమే బ్రేక్ చేసుకుంటాం. సేపు ఎవరు థియేటర్లో సీట్లో కూర్చోరు ఎవరు. ఇప్పుడే కలిగి చూసి వచ్చాం. బాహుబలి ఒక రేంజ్ అయితే ఇది ఇంకో రేంజ్. 2000 కోట్లు రాకపోతే నా పేరు మార్చుకుంటాను. మార్వల్ ఒక లెక్క, అవతార్ ఒక లెక్క, కలిగి ఒక లెక్క. ఆంధ్రలోకి వచ్చింది అన్న ఇట్టు కొట్టాడు. ఇంకోసారి రెబల్ స్టార్ అని పేరు నిలబడకపోతే నా పేరు మార్చుకుంటాను. ఆ బాడీ కానీ, ఆ గ్లామర్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఒక్కొక్క ఎలివేషన్ కానీ, సినిమా మాత్రం ఒక్క లెవెల్ లోపల రచ్చ మామూలుగా లేదు. రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మాజీ మొత్తం అందరూ ఎర్రగా తీసే సినిమా. 3 గంటల సినిమా అస్సలు బోర్ కొట్టదు. థియేటర్కి రండి చూడండి. సినిమా మాత్రం 2000 కోట్లు రాకపోతే పేరు మార్చుకుంటూ బాహుబలి రికార్డు దాటపోతే ఈసారి ప్రభాస్ అన్న ఇంకో సినిమాతో 3000 కోట్లు కూడా వస్తుంది పక్క. ఎలా ఉంది కలిగి మూవీ అని ఎలా అనిపించింది? మొన్నటిదాకా టాలీవుడ్, తర్వాత బాలీవుడ్,
తర్వాత బాలీవుడ్, ఇప్పుడు డైరెక్ట్ ఇంకా ప్రభాస్ హాలీవుడ్ ఇంకా చూడాల్సిన పని లేదు. 200% అసలు రాజమౌళి కూడా పనిచేయడం అంత గ్రాండ్గా ఉంది అసలు సెలబ్రేషన్. అసలు సినిమా అయితే మ్యూజిక్లో కానీ కంటెంట్లో కానీ మన పురాణం బ్యాక్ డ్రాప్లో కానీ ఒక్కొక్క సీన్ అసలు ఒక్కొక్క డైమండ్లో ఉంది. 200% సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే ఇది. ఇంకోటి ఏంటంటే బాహుబలి రికార్డ్ని తిరగేస్తుంది 200% బాహుబలి కాదు కదా, ఆడ అమ్మ మొగుడు వచ్చిన రికార్డ్ తిరగాల్సిందే. సినిమా అసలు బ్రో అసలు ఒక్కొక్క పాట ఎలా ఉందంటే అసలు హాలీవుడ్ రేంజ్. అసలు ఇప్పుడు దాకా మనం చూసే అవెంజర్స్ కానీ ఇది కానీ మన టాలీవుడ్లో ఈ రేంజ్లో సినిమా తీయాలంటే చాలా అసలు ఎక్సలెంట్. అసలు నాగర్ సింగ్ అసలు హ్యాట్స్ ఆఫ్, అసలు చాలా ఎక్సలెంట్గా తీశాడు సినిమా అయితే. చూడాల్సిన పడలేదు. మ్యూజిక్ కానీ ఏదైనా చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇప్పుడు చాలా వరకు బుజ్జి క్యారెక్టర్ హైలైట్ చేస్తున్నారు అంటున్నారు. ఏ క్యారెక్టర్? బుజ్జి క్యారెక్టర్ బ్రో సినిమాలో ఒక్క క్యారెక్టర్ కాదు బ్రో, ఎవరైతే సినిమాలో యాక్ట్ చేశారో ప్రతి ఒక్కరికి ఒక ఎలివేషన్, ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ డ్రాప్, ఒక బ్యాక్ స్టోరీ, ప్రతి ఒక్కరి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. కారు కాదు బ్రో, అందులో ఉన్న క్యారెక్టర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు చాలా హైలైట్ చేశారు.